అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత కోట గారి హత్య కేసు అనేకమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంది. సో దీనికి కారణం ఏంటంటే, ఎవరైతే రాయుడు ఈ వినుత గారి దగ్గర డ్రైవర్ కమ్ పిఏగా పనిచేస్తూ ఈవిడనే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ కేసులో. సో ఏం జరిగిందంటే, ఈవిడ దగ్గర డ్రైవర్గా పిఏగా పనిచేస్తున్నటువంటి ఈ రాయుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఈవిడ బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించి ఆ వీడియోలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అయినటువంటి బొజ్జలరెడ్డి సుధీర్ గారికి చేరవేసేవారంట. సో బొజ్జలరెడ్డి సుధీర్ గారు ఈ రాయుడు శ్రీనివాస్ గారికి 30 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగిందంట. అయితే ఇదే అదనుగా భావించినటువంటి బొజ్జలరెడ్డి వినుత గారిని మన రాజకీయంగా అడ్డు తొలగించుకునే విధంగా వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి అనేక సార్లు ఇబ్బంది పెట్టడం అనేది జరిగిందని చెప్పి ఈరోజు చెన్నైలో విచారణను ఎదుర్కొన్నటువంటి వినుత గారి దంపతులైతే పోలీసుల ముందు వాపోయారంట. సో ఈ కేసుని మన ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయాలని చెప్పేసి మన అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారంట. అయితే చెన్నై పోలీసులు అయితే ఎక్కడో ఆంధ్రాలో చంపేసి చెన్నైలో పాడేశారు, దీనికి పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పేసి చెన్నై పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విషయం ఇలా జరుగుతుందని కనిపెట్టినటువంటి వినుత దంపతులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా గతంలోనే బొజ్జలరెడ్డి సుధీర్ రెడ్డి గారు మా రహస్యమైనటువంటి బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి చెప్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించి, నేను బొజ్జలరెడ్డి సుధీర్ గారితో మాట్లాడతాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, మీరు పోలీస్ కేసు పెట్టమాకండి అని చెప్పేసి ఆయన వినుత దంపతులు గారికి చెప్పడం అయితే జరిగిందంట. సో పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని లైట్గా తీసుకొని వదిలేయడం జరిగిందంట. సో ఇదే అదునుగా భావించినటువంటి రాయుడు ఆయన్ని పనిలోంచి తీసేయటం, తర్వాత ఇంకా నీ దగ్గర ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పిలిపించుకొని 4 తగిలించి అడుగుతుంట్లోకి అప్పుడు అతన్ని కొట్టే క్రమంలో అతని ప్రాణాలు పోవడంతో అతన్ని తీసుకెళ్ళి చెన్నైలో ఒక నదిలో పాడేయడం ఇవన్నీ జరిగాయి. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ ఇన్ఛార్జ్ ఒక్క బాధని అర్థం చేసుకొని ఆ వినుత గారిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే బొజ్జలరెడ్డి సుధీర్ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుంటే ఈరోజు ఈ విషయం అనేది ఇంత దూరం వచ్చేది కాదని చెప్పేసి వినుత దంపతులు చెన్నై పోలీసుల ముందు వాపోయారంట. సో దీని అంతటికీ కారణం ఏంటంటే, రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేగాని వినుత గారు 2024లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించడం, సో పొత్తులో భాగంగా అది బొజ్జలరెడ్డి సుధీర్ గారికి ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. సో ఏంటంటే, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ముందు నుంచి తిరిగారు జనసేనలో. సో వాళ్ళకి ఏదో కొంచెం సాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముందులో చెప్పడం, ఆ డబ్బులు ఎలా ఎగ్గొట్టాలనేసి ఒక ప్లాన్తో బొజ్జలరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ డ్రైవర్ కమ్ పిఏని ఉపయోగించి వాళ్ళు నమ్మిన బంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ట్రాప్ చేసి వాళ్ళ వీడియోలు చిత్రీకరించి వాళ్ళకే చూపించి బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు అడిగితే ఇవి వైరల్ చేస్తానని చెప్పేసి అత్యంత నీచాతి నీచంగా బొజ్జలరెడ్డి సుధీర్ అయితే ఈ వ్యవహారం అనేది నడిపించాడు. సో దీంట్లో బొజ్జలరెడ్డి సుధీర్ కూడా అరెస్ట్ అయినా కూడా మనం ఏమాత్రం ఆశ్చర్యపోవసరం లేదు. సో దీనికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు దీన్ని గట్టిగా స్పందించి ఆ ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పుంటే ఈ విషయం అనేది ఇంత దూరం రాదని చెప్పేసి వినుత దంపతులైతే బాధపడుతున్నట్టుగా చెన్నై పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది.